హాయ్ ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను సాంఘీ టెంపుల్ అనమాట. సాంఘీ టెంపుల్‌కైతే నేను మా కంపెనీ వాళ్ళతో పాటైతే స్టార్ట్ అయ్యాను. సండే ఎళ్దామనేసి. యాక్చువల్లీ మేము ప్లానింగ్ చేసుకున్నాం గానీ సాటర్‌డే ఎళ్దామనేసి. బట్ అది తర్వాత వాళ్ళేం చెప్పలేదు. సరేలే అనేసి నేను గమ్మునుండిపోయాను. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేశారు మా కంపెనీ వాళ్ళు. మా సార్‌లు తర్వాత మా ఫ్రెండ్స్ ఎళ్దాము అనేసి. తర్వాత నేను ఇంకప్పుడు స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్దాం అనుకున్నాం గానీ కొంచెం అలా ఇలా అనే లోపల 7:30 అయిపోయిందనమాట. ఇంకా నేనేమో ఇటు సైడ్ బొల్లారం నుంచి ఇంకా సిటీ నుంచి ఎళ్ళాల్సింది. రూట్ మ్యాప్ కూడా చూపించింది. బట్ ఏంటంటే అసలు సండే కదా! దూల తీరిపోతుందనమాట. ఈ ట్రాఫిక్ కన్నా. దానివల్ల ఏంటంటే హ్యాపీగా రింగ్ రోడ్ కొట్టేసి, రింగ్ రోడ్ రూట్ మ్యాప్ ఏసుకొని హ్యాపీగా రింగ్ రోడ్ నుంచి ఎళ్ళిపోయామనమాట. ఎందుకంటే దాంట్లోనే ఇప్పుడు వర్షం పడింది గదా! దానివల్ల ఏంటంటే చూడ్డానికి ఈ చెట్లు బాగా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం నేచరు, పచ్చదనం బాగుంటుంది. మెయిన్ ఆ కారణంగానే మనం ఏ ట్రాఫిక్ ఉండదు. మనకెంత కావాలో అంత స్పీడ్ హ్యాపీగా ఎళ్ళిపోవచ్చు. ఇబ్బందులుండవు. అనేసి ఆ ఒక్క కారణంతోనే హ్యాపీగా అలా, అలా చక్కర్లు కొట్టుకుంటూ ఆ పచ్చదనం, నేచర్‌ని ఆస్వాదిస్తూ ఎళ్ళిపోయాం. ఈ రింగ్ రోడ్‌లో కొన్ని కొన్ని చోట్లయితే చెట్లెంత బావుంటాయంటే, ఒక్కసారి చూస్తే ఆహ్, ఈ అది ఈ మనం ఇదేదైనా ఫారెస్ట్‌కొచ్చేసామా అని ఒక అనుభూతి కలుగుతుందనమాట. అంత బాగుంటుంది. లైన్‌లో కొన్ని ట్రీస్ అయితే అనమాట. అంటే ప్రెజెంట్‌కైతే కొన్ని ఫ్లవర్స్ కూడా వచ్చాయి. దానివల్ల చూడడానికి ఇంకా బాగా కనిపించింది. ఎళ్ళే దారిలో అలా కనుకుంటే ఇక్కడ చూడండి. అది నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఇటు సైడు. ఆ రైల్వే ట్రాక్ ఉంది. పక్కనే ఒక రైలయితే ఆపింది. అనుకున్నా గానీ కాసేపు ఆగి చూసుకొని వెళ్దామనేసి. తర్వాత సరేలే తర్వాత చూద్దాము రిటర్న్‌లో వచ్చేటప్పుడు అనేసి అలాగే నేను కొట్టేసాననమాట. కాకపోతే కొంచెం లాంగ్ అనిపించింది గానీ మేబీ ఇంకా ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఎక్స్‌ట్రా అయింది. బట్ నాకు నచ్చిందనమాట. చూడండి ఇక్కడి నుంచి లెఫ్ట్‌కెళ్ళాలి. ఇలా లెఫ్ట్‌కెళ్తే మనము సంగె టెంపుల్ దగ్గరికైతే వెళ్తాము. మాక్సిమం జస్ట్ మీరు గూగుల్ మ్యాప్స్‌లో ఓపెన్ చేయగానే మీకు కనిపించేస్తుంది సాంగె టెంపుల్ అనేసి కొట్టగానే మీకు చూపించేస్తుంది. మీ ఏరియా నుంచి డిస్టెన్స్ అనమాట. మాక్సిమం ఇదైతే మనకి హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అనేది మనకి. సాంగె టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే చాలా ఫేమస్ అనమాట. ఈ రామోజీ ఫిల్మ్ సిటీకి ఎళ్ళేవాళ్ళు మాక్సిమం అయితే ఈ టెంపుల్‌కైతే ప్లానింగ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇంక రామోజీ ఫిల్మ్ సిటీ ఆల్‌మోస్ట్ ఆల్ 10:30, 11 అలా అయితుందనమాట మీరెళ్ళేది. సో, దానివల్ల ఏంటంటే అర్లీ మనం 8కి అట్లా మనం ప్లానింగ్ చేసుకున్నామనుకోండి, రీచ్ అయితే ఈ సాంఘి టెంపుల్, ఈ రామోజీ ఫిల్మ్ సిటీ 2 దగ్గరనే ఉంటాయి. పక్కపక్కలనే ఉంటాయి కాబట్టి 2 ఒకటేసారి మనము కవర్ చేసేసుకోవచ్చనమాట. ఇది మనకి సాంఘి టెంపుల్ అనేది ఒక కొండ పైన ఉంటుందనమాట. చుట్టుపక్కల మొత్తం మీకు కొండలా ఉంటాయి. గుట్టలు, కొండలు. యాక్చువల్లీ ఈ టెంపుల్ వచ్చేసి మనకి పరమానంద గిరికొండ అనే కొండ పైనైతే ఉంటుందనమాట. హైట్‌లో ఉంటుంది కదా! దానివల్ల ఏంటంటే మనకి దూరం నుంచి ఆల్‌మోస్ట్ ఆల్ చుట్టూ ఒక 1 కిలోమీటర్ దూరం వరకు కూడా మనకి క్లియర్ కట్‌గా మనకి ఆహ్, టెంపుల్ అనేది కనిపిస్తుందనమాట. ఎందుకంటే ఆ గోపురాలు ఉంటాయి కదా! స్టార్టింగ్‌లో 3 గోపురాలుంటాయి. దానివల్ల ఏంటంటే మనకు ఆ కొండ పైన ఉంటుంది కదా! ఆ హైట్ వల్ల మనకి చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. ఇట్లా ముందుకెళ్తే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ. ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటే మనకి సాంగె టెంపుల్ అనమాట. అంతేకాదు మనకి ఈ సాంగె టెంపుల్ ఉంది. దీని కింద కొంచెము ఇల్లు గూడా ఉంటాయి గదా! హోమ్స్ గూడా ఉన్నాయి. దాన్నేందంటే ఇక్కడ దీన్నేమంటారంటే సాంగె నగర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఏరియాలో కొంచెం ఫార్మింగ్, వ్యవసాయం అది ఇది జరిపిస్తూ ఉంటారనమాట. అంతేకాదు మీరు ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే స్టే కూడా చేసుకోవచ్చనమాట. ఈజీగా ఇక్కడ కొన్ని హోటల్స్ ఉన్నాయి గదా! హోటల్స్ కూడా ఉన్నాయి. నేను లాస్ట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఓకేనా. సో, ఇంకోటేంటంటే మీరు ఒకవేళ ఇక్కడికెళ్ళినప్పుడు టికెట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఈ వెహికల్ పార్కింగ్‌కి. బైక్స్‌కైతే రూ. 50 ఏమో తీసుకున్నారు. ఆహ్, పర్ బైకు. కార్స్‌కైతే నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఇంకోటేంటంటే మెయిన్‌లీ ఇక్కడ ఓన్లీ ఆన్‌లైన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఆన్‌లైన్ మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నారు. మనకి క్యాష్ అయితే అడిగాము. క్యాష్ తీసుకుంటారని. లేదు క్యాష్ అయితే లేదు. ప్రెజెంట్ మేము ఓన్లీ ఆన్‌లైనే తీసుకుంటాము. అదే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్. సో, మాక్సిమం ఇప్పుడు అన్ని చోట్ల ఆన్‌లైనే అయిపోయింది గదా! దానివల్ల ఏందంటే ఇబ్బంది లేదు. ఆ క్యాష్ అంటే కొందరు ఎక్కువ తీస్తారు. ఆ చేంజ్ ఎవరు ఆ బాధలు పడేది చెప్పండి. సో, దానివల్ల ఏందంటే ఆ ఫోన్‌పే కొట్టేసామనుకోండి. రూపాయికి మనకు లాస్ ఉండదు. రూపాయి వాళ్ళకి లాస్ ఉండదు. మనకి ఎక్కువ ఇచ్చేది, తక్కువ ఇచ్చేది.
ఎంత ఈ ₹50 ఉంటే 50, 49 ఉంటే 49 ఎగ్జాక్ట్‌గా కొట్టేస్తే పోయేదేముంది? మనకే కదా మంచిది. అంతే కదా! క్యాషు క్యారీ చేయకన్నా హ్యాపీ బెటరు. అంటే నెట్ గురించి ఇబ్బందేం పడకండి. కొంచెం హైట్ ఉంటుంది కదా! సో, నెట్ అయితే క్లియర్ కట్‌గా వస్తుంది. జంపర్స్ అలాంటివి ఏం పెట్టలేదనమాట ఇక్కడ. ఓకేనా? ఇంకా టెంపుల్ టైమింగ్స్ అంటారా? మీకీ నార్మల్‌గా ఎర్లీ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుందనమాట. ఇది మనకి ఓన్లీ వీకెండ్స్ అయితే మనకి లైక్ సండే ఉంది కదా! సో, సాటర్‌డే, సండే అయితే మనకి ఎర్లీ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు కంటిన్యూయస్‌గా టెంపుల్ మనకి ఓపెన్‌లోనే ఉంటుంది. నార్మల్లీ వీక్ డేస్ అయితే మనకి కొంచెం చేంజ్ అయితుందన్నమాట. అంటే మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్‌నూన్ 12:30 పీఎం. సో, 12:30 వరకు ఓపెన్‌లో ఉంటుంది. తర్వాత క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఈవినింగ్ మనకి 4 గంటలకు ఓపెన్ చేసి నైట్ 8 పీఎం వరకు ఓపెన్‌లో ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో రోడయితే మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ ఫ్లవర్సు వేరే లెవెల్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కావాలంటే ఇక్కడ చూడండి. ఈ చెట్టు కనిపిస్తుంది కదా! ఇక్కడ మీరు లెఫ్ట్‌కి ఆపేసి ఆ రైట్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ గాని కావాలంటే మీరు స్టెప్స్ ఎక్కి ఎళ్ళిపోవచ్చు. లేదు మేము స్టెప్స్ ఎక్కలేము డైరెక్ట్ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతామంటే ఇక్కడ చూడండి ఇదే రూట్‌లో చూపిస్తున్నాను కదా! సో, ఈ రూట్‌లో డైరెక్ట్ మీకు ఆల్‌మోస్ట్ ఆల్ టెంపుల్ దగ్గర వరకు రీచ్ అయిపోవచ్చనమాట. మనకి టెంపుల్ దగ్గర వరకు వెహికల్స్ అయితే వెళ్తుంటాయి. కార్లు గాని, బైకులు గాని. కార్ల కన్నా బైకులో వెళ్ళామనుకోండి ఇంకా దగ్గర ఊరికి వెళ్ళిపోవచ్చు మీరు ఆహ్, టెంపుల్ దగ్గరికి. అంటే అక్కడ నీడైతే ఏముండదు బండ్లకి. కాకపోతే కార్లకైతే ఏమి డోకరా లేదు, ప్రాబ్లమ్ లేదనుకోండి, ఇబ్బంది లేదు. అయి అలాగనే ఉండిపోతాయి. బైకులకే. ఎందుకంటే మాక్సిమం బ్లాక్ సీట్‌లో ఉంటాయి కదా! దూల తిరిగిపోతుంది. అసలే ఎండ మామూలుగా లేదు మండిపోతుంది. మీరు గాని అక్కడ నిలిపిన అక్కడ కూడా ఉన్నది ఒకే ఒక్క చెట్టు. ఆ ఒక్క చెట్టు ఎంతమందికి పార్కింగ్ చేయడానికి అయితుంది చెప్పండి? మహా అయితే ఒక రెండో, మూడో బైకులు చెట్టు నీడ కోసం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. నేను ఇటు సైడ్ పెట్టాను. తర్వాత వచ్చే రిటర్న్‌లో ఎళ్ళేటప్పుడు మాత్రం దూల తీరిపోతుంది నిజంగా. ఎందుకంటే సీటు మామూలుగా కాలిపోదు ఎండకి. చూడండి ఎండ మామూలుగా లేదా? ఓకేనా? ఇంకోటేంటిదంటే మీకు మెయిన్‌గా చెప్పడం మర్చిపోయాను. మీరు ఎవరైనా స్లిప్పర్స్ ఏసుకుంటే మీకు వచ్చిన ఇబ్బందేం లేదు. అక్కడే మీ బండి దగ్గర చూడు ఇక్కడ అందరూ వదిలారు కదా! సో, అక్కడ బండి దగ్గర వదిలేసి ఎళ్ళిపోండి. లేదు అంటే అక్కడ మీరు ఒక ఆమె ఉంటుంది. సో, కాబట్టి మీరు ఇక్కడ డిపాజిట్ కూడా చేయొచ్చు. సో, స్లిప్పర్స్ కోసం సెపరేట్‌గా కౌంటర్ ఉంటుంది. అక్కడ ఇచ్చేసి ఎళ్ళొచ్చనమాట. సో, ఇక్కడ చూడండి ఈ లొకేషన్ ఎంత బాగా కనిపిస్తుందో. ఈవినింగ్ టైమ్‌లో అయితే ఇంకా అదుర్సనమాట. ఆ లైటింగ్‌కి, ఈవినింగ్ సన్‌సెట్ టైమింగ్‌కి ఈ వైట్ కలర్ ఉంది కదా! టెంపుల్ మొత్తం వైట్ కలర్ లాగా ఉంది కదా! చూడడానికి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో, ఇక్కడ చూడండి నేను చెప్పింది ఇదే స్టెప్స్ నుంచి. నేను ఆల్రెడీ పైకెళ్ళి అక్కడ బైక్ పార్కింగ్ చేసి మళ్ళీ కింద నుంచి మీకు చూపిద్దామనేసి వచ్చాననమాట. చూడండి ఇక్కడి నుంచి ఎలా ఉందనేది. చూస్తున్నారు గదా! ఎంత బాగుందో. కనిపిస్తుందా? చూడండి. స్టెప్స్ ఇదే అనమాట. సో, జస్ట్ ఓకే. అలాగ ఒకసారి వీడియో తీసుకుందాం. అందరూ కనిపించాలి గదా! ఇగో వీళ్ళే అన్నమాట నాతో పాటు వచ్చినోళ్ళు మా కంపెనీ వాళ్ళు. సో, మా సార్‌తో పాటుగా వచ్చామనమాట. అలా అలా అంటే నార్మల్ అప్పుడప్పుడు అట్లా వీకెండ్స్‌లో ఏమన్నా టైం దొరికినప్పుడు అలా ప్లానింగ్స్ ఏస్తూ ఉంటామనమాట. హ్మ్. మీలో చాలామందికి అనిపించొచ్చు. ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అని ఒక డౌట్ కూడా ఉంటుంది. సో, ఆ డౌట్ అయితే నేను ఇప్పుడు మీకు క్లియర్ చేస్తాననమాట. ఏంటంటే మనకి ఇక్కడ చాలా ప్లేసెస్ నుంచి, ఏరియాస్ నుంచి ఇక్కడికైతే బసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, దాంట్లో మనకి మెయిన్‌గా ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకి 205 అండ్ 290 అనే బసెస్ అయితే ఇక్కడికి వస్తుంటాయి. అంటే ఇంకా వేరే చోట్ల నుంచి కూడా ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్‌గా ఆ బసెస్ నంబర్స్ అయితే నాకు తెలీదు. సో, ఆ ఏరియాస్ ఏంటి అంటే లాలాగూడ, తార్నాక, ఉప్పల్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగరు, కోటి, దిల్‌సుఖ్ నగరు. సో, ఈ ఏరియాస్ నుంచి గూడా మనకి వస్తూ ఉంటాయి బసెస్. బట్ ఆన్‌లైన్‌లో మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి వస్తే లేదంటే మీకు దగ్గరలో ఉన్న ఆ బస్ స్టాప్‌కెళ్తే అక్కడ ఎవరో ఒకరు ఉంటారు కదా! సో, వాళ్ళని కనుక్కుంటే చెప్తారనమాట ఎగ్జాక్ట్‌గా బసెస్ నంబర్స్ అనేది. సో, ఇవన్నమాట మనకి ఈ ఏరియాస్ నుంచి మాక్సిమం వస్తూ ఉంటాయి బస్సులు. లేదంటే మీ ఓన్ వెహికల్స్ గానీ, లేదంటే ఏవన్నా కార్స్ కూడా బుకింగ్ చేసుకొని మీరు ఇక్కడికి రావచ్చనమాట. ఇక్కడ టోటల్‌గా మనకి కింద నుంచి పై వరకు దాదాపు 176 స్టెప్స్ అయితే ఎక్కి మనము పైకైతే ఎళ్ళాలనమాట. ఇంకోటేంటే మన కింద నుంచి కొంచెం స్లోప్ ఎలా ఉంటుందంటే ఒకటే అలా పైకి ఒకటే హైట్ ఉంటుందనమాట. ఒకటేసారి అట్లా పైకి ఎక్కినట్లు. సో, దానివల్ల ఏంటంటే స్టార్టింగ్‌లో ఒక 70% ఎక్కే వరకు బానే ఉంది. ఈజీగా ఎక్కేసాను. ఆ తర్వాత ఒక్కో స్టెప్‌కి అనిపించిందనమాట. అబ్బా! ఏమో అనుకున్నాం ఫస్ట్ టైమేమో మంచి ఊపు మీద ఎక్కేసా. ఎక్కేయచ్చులే ఏం కాదు అని.
అలా అలా ఎక్కే కొద్దీ, ఎక్కే కొద్దీ, ఎక్కే కొద్దీ తెలిసింది. అమ్మో! పర్లేదు రో ఆ 176 కాకపోతే ఇంకో దానికి 50, 100 చేర్చిండంటే అక్కడికి చెమటలు కారిపోయాయనమాట. ఇక్కడ చూడండి. ఈ రైట్ సైడ్ మీకు వాటర్ అనేది వస్తూ ఉంటాయి. మర్చిపోకండి. సో, మీ కాళ్ళు గాని నీట్‌గా కడుక్కొని అక్కడి నుంచి మీరు ఆ టెంపుల్ లోపలికైతే ఎళ్ళండి. సో, మాక్సిమం వాటర్ అయితే కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటాయి. అది మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూడండి మనకు ఇలా మెయిన్ స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర బ్లాక్ కలర్ పెద్ద డోర్ ఉంటుందనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏంటంటే మనకు ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ చేసింది ఎవరు నిర్మించారో సో, వాళ్ళ ఫోటోసు, ఆ హిస్టరీ అనేదైతే ఉంటుందనమాట అక్కడ మీకు. చూడండి. ఇటు సైడ్ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ అనేది చూడండి. కనిపిస్తుంది కదా! చూడు ఎంత బాగుందో. ఈ ఫోటోస్ ఇక్కడ చూడండి. కనిపిస్తుంది కదా! ఇక్కడ చూడండి. ఎగ్జాక్ట్‌గా వాళ్ళ నేమ్స్ గాని ఏసారో కావాలంటే చూడండి మీరు చదువుకొని పాస్ చేసుకొని. ఓకేనా. తర్వాత నేను వీడియోలో చెప్తాను మీకు క్లియర్ కట్‌గా ఈ టెంపుల్ హిస్టరీ ఎప్పుడు కన్‌స్ట్రక్షన్ చేశారో, ఏంటి, ఏమి, ఎలా అనేది. ఓకేనా. చలో మనం లోపలికెళ్దాం. మీకు స్టార్టింగ్ అక్కడ మనకు లోపలికి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ కనిపించేది మీకు మెయిన్ ప్రధాన ఆలయం వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట. ఇది ఇక్కడ మనకి ఈ టెంపుల్‌లో ఈ ఆలయంలో దాదాపు 9 అడుగులు ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. స్వామివారిని ప్రతిష్ఠాపించారు. అది మనకి దాదాపు తిరుపతిలో స్వామివారు ఉన్నారు కదా! కొంచెం అలాగే ఎగ్జాక్ట్‌గా డిటోర్‌గా అయితే ఇక్కడ సేమ్ విగ్రహాన్ని అయితే స్వామివారిని ప్రతిష్ఠాపించారు. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్‌లో చాలా వరకు దేవతాలు, ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట. అవేంటి అనేది మీకు చూపిస్తానన్నమాట. సో, మీకు చెప్పినట్టు స్టార్టింగ్ ప్రధాన ఆలయం వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆ తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, పార్వతీ పరమేశ్వర దేవాలయం, నంది విగ్రహం, సరస్వతి దేవాలయం, కళ్యాణ మండపం, ఆ తర్వాత అష్టలక్ష్మి ఆలయం. అష్టలక్ష్మి మీకు తెలిసే ఉంటుంది. మొత్తం అన్ని పేర్లు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అండ్ ఆ తర్వాత పద్మావతి ఆలయం, గరుకవంతుడు విగ్రహం, రాధాకృష్ణ ఆలయం, సీతారామ ఆలయం, గణపతి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇవి మెయిన్ ఇక్కడ ఈ టెంపుల్‌లో మనకి కనిపించే ఆలయాలనమాట. ఓకేనా. ఇక్కడ మీకు ఒక కళ్యాణ మండపం గూడా ఉంటుంది. సో, అక్కడ ఆ టెంపుల్‌లో ఆ మండపంలో అంటే చుట్టూ దాదాపు 300 మంది కూర్చోవడానికి అనుకూలంగా అక్కడ ఉన్న ఏరియా అయితే ఉంటుందనమాట. ఇక్కడ ఈ టెంపుల్‌లో మనకి పెళ్ళిళ్ళు అంటే మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు. సో, కాకపోతే ఏంటంటే మనము దానికి ముందుగా అక్కడ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న కౌంటర్ ఉంటుంది. ప్రసాదం కౌంటర్ అనమాట. ఒకవేళ మీకు ఎవరన్నా కావాలంటే అక్కడ ప్రసాదం తీసుకోవచ్చు. వాటర్ బాటిల్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రీజనబులే. ఎందుకంటే మనకి నార్మల్‌గా బయట కూలింగ్ అటు ఇటు ఒక రూ. 20, రూ. 10 ఎంతో చార్జింగ్ చేస్తారు. వాటర్ బాటిల్‌కైతే మాకైతే రూ. 25 చార్జ్ చేశారనమాట. బట్ ఓకే. ఎందుకు కూలింగ్ ఇంత హైట్‌లో అంటే వాళ్ళకి అవి ఇవి ఉంటాయి కదా! సో, మాక్సిమం ఔట్ సైడ్ రూ. 30 చార్జ్ చేస్తారు. ఇక్కడ ఒక రూ. 5 తక్కువనుకోండి రూ. 25. ఆ తర్వాత గిఫ్ట్ షాప్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఇదే కళ్యాణ మండపం అన్నమాట. ఆ ముందు ఉండేది కనిపిస్తుంది మీకు రౌండ్‌గా అది అష్టలక్ష్మి ఆలయం అన్నమాట. అక్కడ రౌండ్స్ తిరిగేసి తీసుకోవచ్చు. ఇంకోటేంటంటే నేను చాలా వరకు తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ అంటే టెంపుల్ దగ్గర అన్ని చోట్ల మీకు ఫోటోగ్రఫీ గాని, వీడియోగ్రఫీ గాని స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్ అనమాట. ఒకవేళ లేదు మేము తీసుకుంటాము దొంగగా అది ఇది అనేసి మీరు ఎవరికీ తెలియకనా అని మీరు మాత్రం అనుకోకండి. ఒకవేళ మీరు తీసుకుంటే ఏమన్నా గాని దొరికిపోయారు అని అనుకోండి. రూ. 5,000 అయితే ఫైన్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. సో, ఆ రిస్క్ మనకు అవసరమా చెప్పండి? ఇప్పుడు నేను తీస్తున్నదేంటి ఔట్ సైడ్ అనమాట. ఇలా మీరు తీసుకోవచ్చు. ఇలా ఔట్ సైడ్ మీరు ఎంతన్నా ఫోటోగ్రఫీ గాని, వీడియోగ్రఫీ గాని తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందయితే లేదు. ఇంకోటేంటంటే మనకి ఇంకా ఆడే ఉన్నారా మా వాళ్ళు? జస్ట్ నార్మల్‌గా నేను కెమెరాలో రికార్డ్ చేసిన వీడియోలు మాత్రమే ఇక్కడ పెడుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు. ఇక్కడ చిన్న ఆలయం ఉంటాయన్నమాట. లైక్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, గణపతి ఆలయం ఇక్కడ ఈ సైడ్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయన్నమాట. సో, గాలి మాత్రం హెవీగా వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఆ కింద నుంచి పైకొచ్చినప్పుడు చెమటలు కారిపోయాయి. బట్ ఆ తర్వాత ఇక్కడ పైకొచ్చాక ఆహ్, చల్లగా గాలొస్తుంటే అంతసేపు మేము కింద నుంచి పైకొచ్చింది మొత్తం అయితే మేము మర్చిపోయామన్నమాట. మాకసలు ఆ అలసట అనేది తెలియలేదు. అంతా చల్లగా గాలి అనేది మనకి వస్తుందనమాట. అంటే పైనుంచి చెప్పాం కదా! ఈవినింగ్ టైమ్ అయితే చాలా బాగా ఉంటుందనమాట చూడ్డానికి.
ఓకేనా? అప్పుడప్పుడు ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మనకి ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ వేసిందొచ్చేసి శ్రీ గణపతి స్థపతి అనేవారన్నమాట. సో, ఆ తర్వాత మనకి ఈ టెంపుల్ వచ్చేసి 1991లో అయితే స్టార్ట్ చేశారు. అంటే ఈ టెంపుల్ మనకి టోటల్‌గా కన్‌స్ట్రక్షన్ జరగడానికి 18 మంత్స్ అయితే తీసుకున్నారు. ఆ 18 మంత్స్‌లో మొత్తం ఈ టెంపుల్ అయితే కన్‌స్ట్రక్షన్ జరిగింది. 25 ఫిబ్రవరి 1993లో ఈ టెంపుల్ అయితే మనకి ఓపెన్ చేశారు. ఇంకోటేంటంటే మనకి టెంపుల్‌లో ఈ దర్శనాలు ఉంటాయి కదా! అభిషేకం ఇలాంటివి. సో, దాని టైమింగ్స్ అయితే ఇలా ఉంటాయి. నేను సైట్‌లో మెన్షన్ చేస్తాను కావాలంటే చూడండి. సో, సర్వదర్శనం వచ్చేసి 8:15 ఏఎంకి మొదటి గంట 8:20 ఏఎం, అభిషేకం వచ్చేసి 9 ఏఎం, కుంకుమార్చన వచ్చేసి 9:30 ఏఎం, సహస్రమార్చన వచ్చేసి 10 ఏఎం. ఇంకా కొబ్బరికాయ అయితే ఎర్లీ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు కొడుతూ ఉంటారు. అండ్ ఈవినింగ్ టైమ్ వచ్చేసి మనకి సర్వదర్శనం 5 పీఎం, రెండవ గంట వచ్చేసి 5:30 పీఎం, అభిషేకం వచ్చేసి 6 పీఎం, కుంకుమార్చన వచ్చేసి 6:30 పీఎం, సహస్రనామ అర్చన వచ్చేసి 7 పీఎం, స్వామివారి విశ్రాంతి సేవ వచ్చేసి 7:30 పీఎం, అండ్ టెంపుల్ క్లోజ్ వచ్చేసి 8 పీఎం అనమాట. అండ్ ఇంకోటేంటంటే మనకి ఇక్కడ టెంపుల్ క్లోజ్ చెప్పండి 8 పీఎంకి మూవీ షూటింగ్స్ కొన్ని అయితే జరిగాయి ఈ టెంపుల్ మెయిన్‌గా. ఆ మూవీ షూటింగ్స్ ఏంటంటే ఇంకా చాలా జరిగాయి. సో, దాంట్లో మెయిన్‌గా ఏంటంటే మన తెలుగువి. సో, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, చిన్నదాన నీకోసం, మిరపకాయ్, అండ్ ఊసరవల్లి, బొమ్మరిల్లు, కాటమరాయుడు, ఏవండై శ్రీవారు, ఖుషి. ఈ మూవీస్ కొన్ని కొన్ని సీన్స్ అయితే మీకు ఈ టెంపుల్‌లో అయితే తీశారు. అవి కావాలంటే మీరు చూడొచ్చు. ప్రెజెంట్ అయితే మనకి ఈ టెంపుల్‌కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి డాక్టర్ ప్రసూన్ పూతేరి అనమాట. ఈయనైతే మనకి జనవరి 20, 2020 నుండి అయితే పదవిలో అయితే ఉన్నారు. ఈ ఆలయాన్ని సాంఘీ కుటుంబానికి చెందిన శ్రీమతి అనిత సాంఘీ ప్రెజెంట్ అయితే నిర్వహిస్తున్నాయి. ఇక్కడ చూడండి మనకి పెద్ద గంట ఉంది. జయభేరి గంట అనేది. సో, ఇక్కడ వచ్చాక ఇది మాత్రం మిస్ అవ్వకండి. మీకీ 1 టైమా లేదా 3 టైమ్సా లేదా 5 టైమ్స్ కావాలంటే కొట్టండి. నేనైతే ఇక్కడ కొడుతున్నాను. సౌండ్ బాగా వచ్చింది. ఇంకోటేంటంటే మీరు జెంట్స్ అయితే చెప్తున్నాను. మీరు ట్రెడిషనల్ డ్రెస్‌లో వస్తే కొంచెం బాగుంటదనమాట. ఈ పట్టు పంచె, పట్టు ఉంటారు కదా! షర్ట్ అంటారు కదా! సో, పంచెలో వస్తే వైట్ కలర్ పంచె, షర్ట్ చాలా బాగా ఉంటుందనమాట. వైట్ అండ్ వైటు ఈ ఈవినింగ్ టైమ్ ఫోటో షూట్ గాని వేరే లెవెల్ ఉంటుంది. నేను బట్ నాకు అంత ఐడియా రాలేదు. సో, ఒకవేళ మీలో ఎవరన్నా ఇక్కడికొస్తే మిస్ చేయకండి. నేను గిఫ్ట్ షాప్ ఇక్కడ ఉండింది. లోపలికెళ్ళి తీసుకుందాం అనుకున్నాను వీడియో. బట్ అలో చేయలేదనమాట. సార్ వీడియోగ్రఫీ అలో లేదని చెప్పారు. తర్వాత సరేలే అనేసి నేను బంద్ చేసేసాననమాట. ఈ టెంపుల్‌లో మనకి మెయిన్‌గా జరుపుకునే కొన్ని ఫెస్టివల్స్ అయితే ఉన్నాయన్నమాట. అవేంటంటే శ్రీరామనవమి, కృష్ణ జన్మాష్టమి, గణేష చతుర్థి, హనుమాన్ జయంతి, దసరా మరియు వార్షిక బ్రహ్మోత్సవాలనమాట. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత పక్కనే మాకి ఒక హనుమాన్ ఆలయం అయితే ఒకటి కనిపించింది. కరెక్ట్‌గా నాకు అదేదో కోహెలగుట్టనో ఏదో ఉంది. సరిగ్గా నాకైతే పేరు మర్చిపోయాను. నేను పక్కన మెన్షన్ చేస్తాను. ఒకసారి చూడండి. దగ్గరే అనమాట. వెళ్ళే దారిలోనే మీకు కనిపిస్తూ ఉంటుంది. రిటర్న్ ఎళ్ళేటప్పుడు మీకి రైట్ సైడ్‌లో వస్తుంది. సో, అది మాత్రం మిస్ చేయకండి. చాలా బావుంటుంది. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళాను. కొంచెం హైట్‌లో ఉంటుంది. చూసుకొని ఎళ్ళండి. అంటే వెహికల్స్ పర్లేదు ఎళ్తూ ఉంటాయి. బట్ నేను ఎళ్ళినప్పుడు ఏంటంటే, ఆ టెంపుల్ అనేది క్లోజ్‌లో ఉందనమాట. ఓకేనా? అక్కడ మీరు అంటే కొంచెం వాటర్‌లో అవి క్యారీ చేయండి. ఎందుకంటే మీరు బయట నుంచి ఔట్ సైడ్ కింద నుంచి తీసుకొనెళ్తే ఆ ప్రైజెస్ అనేది మీకు కొంచెము చాలా తక్కువ పడతదనమాట. పైన అక్కడ ఒక షాప్ ఉంది. బట్ మేబీ ఎందుకంటే మేము అడగలేదు. ప్రైజెస్ కొంచెము ఎక్కువవ్వచ్చు. ఇక్కడ మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బైక్‌లో ఎళ్ళినోళ్ళు. ఎందుకంటే ఇక్కడ చాలా చెట్లున్నాయి. సో, చెట్ల కింద కావాలంటే మీ వెహికల్స్ అనేది పార్కింగ్ చేసి ఎళ్ళిపోవచ్చు. ఎందుకంటే రిటర్న్ మీరు వచ్చినప్పుడు ఆ బండి సీట్ కాలకన్నా ఉంటే చాలు. అదే మనకి చాలా ఆనందమైన, సంతోషకరమైన విషయం అన్నమాట. లేదంటే ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేమనుకోండి. ఆ! ఓకేనా? అంతే గదా! చలో ఎళ్దాము. ఇక్కడ చూడండి ఇది చెప్పాను కదా! ఇందాక మీకు ఇదే అన్నమాట ఆ షాపొచ్చేసి. మీకు ఇక్కడ కావాలంటే ఇంకా పైన కూడా ఉన్నాయి. ఎళ్ళినప్పుడు స్వామి ఆల్‌మోస్ట్ ఆల్ టెంపుల్ దగ్గర దగ్గరగా ఉన్నాయి. అక్కడ మీకు కొబ్బరికాయలు గాని చాలా ఉన్నాయి. ఇక్కడ అంటే డైరెక్ట్ పైకి మొత్తానికి పైకెళ్ళకుండా మనకి ఇక్కడ బ్యారికేడ్స్ అయితే ఆహ్, పెట్టేసారనమాట. అలో చేయట్లేదు మొత్తానికి పైకెళ్ళడానికి. మేబీ అంటే ఎందుకు టెంపుల్ క్లోజ్‌లో ఉంది కదా! మేబీ ఒకవేళ ఏమన్నా ఓపెన్ చేస్తే టెంపుల్ అప్పుడు ఏమన్నా ఒకవేళ అలో చేయొచ్చు అనుకుంటున్నాను.
మేము వెళ్ళినప్పుడు కూడా చాలామందొచ్చారు ఇక్కడికి. మాతో పాటు వచ్చినోళ్ళు ఆ టెంపుల్‌కి సాంగే టెంపుల్‌కి వచ్చినోళ్ళు కూడా అది కవర్ చేసుకున్న తర్వాత ఈ టెంపుల్‌కైతే చూడడానికైతే వచ్చారు. మేమైతే ఓపెన్‌లో ఉంటుంది అని అనుకున్నాము. ఇంత దూరం వచ్చాము. ఎలాగో పైకెళ్ళేసి ఒకసారి కవర్ చేసుకుందాము. ఇది గూడా అని అనుకున్నాం. ఇక్కడ ఇంకా కొంచెం కొంచెం కన్‌స్ట్రక్షన్‌లు జరుగుతున్నాయన్నమాట టెంపుల్‌కి. కొన్ని కొన్ని విగ్రహాలు అవి ఇవిని. మొత్తంగా కన్‌స్ట్రక్షన్ జరిగితే అవి కొంచెం చూడ్డానికి గూడా బావుంటాయి. ఎందుకంటే మనకి ఈ టెంపుల్ అనేది మనకి ఈ సాంఘి టెంపుల్ ఉంది గదా! ఆ టెంపుల్ కన్నా కొంచెము హైట్‌లో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ అనేది. ఈ కొండ అనేది ఇంక దానికన్నా ఎక్కువ హైట్ ఉండడం వల్ల సో, ఏంటంటే మనకు ఈ చు కనిపిస్తుంది ఇక్కడి నుంచి మనకి ఆ సాంఘి టెంపుల్ అనేది. బట్ సాంఘి టెంపుల్ నుంచి కూడా ఈ ఈ కొండ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఎక్కువ హైట్‌లో ఉంది. కొంచెం అంటే ఆ పైనుంచి విమానాలైతే పోతూ ఉంటాయి. పక్కనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. ఆల్‌మోస్ట్ 26 ఎంత కిలోమీటర్లు ఉంటుంది. సో, దానివల్ల ఎక్కువ హైట్ ఉండడం వల్ల ఈ కొండ అనేది, ఈ గుట్ట అనేది, ఈ కొండ అనేది సో, మనకి కొంచెము దగ్గర నుంచి చూసినట్టు అనిపిస్తుందనమాట ఈ విమానాలు. ఆహ్, ఏందంటే నేనైతే మాక్సిమం ఎప్పుడు ఏ లోపల నేను ఎక్కలేదనుకోండి. దగ్గర నుంచి కూడా చూడలేదు. సో, ఇంత దగ్గర నుంచి చూడడం అయితే ఫస్ట్ టైమ్ అనమాట నేనిది. సో, నాకు చాలా బాగా అనిపించింది చూసినప్పుడు. ఓకేనా. ఇది చూడండి నేను టెంపుల్ చెప్పాను గదా! క్లోజ్‌లో ఉందని. మనకి చాలా వరకు టెంపుల్స్ చూశాను గానీ ఏంటంటే, మనకి మాక్సిమం ఈ వైట్ కలర్ పెయింట్ మనకి యూజ్ చేశారనమాట. ఆహ్, ఎందుకనేది నాకు ఐడియా లేదు. ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి. మేమైతే అక్కడ స్లిప్పర్స్ తీసేసి అలా పైకెళ్ళిపోయాము. మొత్తం కవర్ చేసుకుందాం అంటే చాలామంది అక్కడ కొంచెం ఫోటో షూట్స్ అవి తీసుకుంటున్నారు. డ్రోన్ ఎగరేసుంటే బాగుండు అని అనిపిచ్చింది. బట్ ఏంటంటే ఇక్కడ గాలనేది హెవీగా ఎక్కువొస్తున్నది నేనెళ్ళినప్పుడు. కొంచెం ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ గాలి ఎక్కువొస్తున్న వల్ల మనం మరీ అంత హై బడ్జెట్ డ్రోన్ కాదనుకోండి. ఆహ్, తక్కువ బడ్జెట్‌దే. సో, దానివల్ల ఏంటంటే ఎక్కువ గాలొచ్చినప్పుడు మనకి వార్నింగ్ ఇస్తుంది కదా! ఎక్కువ గాలొస్తుంది అని. సో, దానివల్ల ఏందంటే పోతే పోయింది వద్దులే అనేసి నేనింకా దాంట్లోనే మనకి రిమోట్ కంట్రోల్‌తో వచ్చేసి ఛార్జింగ్ తక్కువుండింది. ఎందుకొచ్చిన గొడవలో పోతే పోనీలే అనేసి నేనైతే వదిలేసాను. ఇక్కడ చూడండి పైనుంచి ఇంకోటి నేను మాక్సిమం ఇక్కడ చూడండి స్వామివారు ఆంజనేయ స్వామి చూడండి 4 పక్కల చాలా బాగుంది. ఇక్కడ అంటే కొంచెం డ్రోన్ షూట్ చేసినంటే చాలా బాగుండు. కెమెరా అనేది ఫోటోస్ కూడా చాలా బాగొస్తాయి. ఈవినింగ్ టైమ్ ఇవి మాక్సిమం ఇలాంటి టెంపుల్స్ కూడా కొండల పైన ఉండేటివేంటంటే అర్లీ మార్నింగో లేదా ఈవినింగ్ టైం మాత్రం మనకి చాలా బాగుంటుందన్నమాట చూడ్డానికి. బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి చాలా వరకు ఈ ముందు చెట్లు ఎక్కువ ఉండేవనుకుంటా. మొత్తం ఈ కొండలు, గుట్టలు ఏమన్నా కూడా మొత్తం అంతా తవ్వేసి కన్‌స్ట్రక్షన్ చేసేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఈ పచ్చదనం అనేది చాలా వరకు ఆల్‌మోస్ట్ ఆల్ 60 వరకు 70% వరకు మొత్తం పోయింది. ఎక్కడ చూసినా కన్‌స్ట్రక్షన్, ఎక్కడ చూసినా కన్‌స్ట్రక్షనే. ఏమీ లేదు. కొన్ని రోజులు పోతే మొత్తం చుట్టుపక్కల అంతా కన్‌స్ట్రక్షన్ జరిగాయనుకోండి. అప్పుడు ఈ కొండకు ఈ చుట్టుపక్కల మొత్తం పచ్చదనం పోతే మనకంత కళ అనేది రాదనమాట ఈ టెంపుల్‌కి. అప్పుడు ఏమో ఇంకో 5 ఇయర్స్ ఇంకెంత డెవలప్ అయితుందో చెప్పలేం గదా! మనకి. ఈ టెంపుల్ అనేది. ఇది ఈ టెంపుల్ గురించి. మాక్సిమం నాకు కూడా తెలీదు ఈ టెంపుల్ టైమింగ్స్ అనేది. ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు ఓపెన్ చేయరని. లేదా సండే అంటే ఇక్కడ 2 ఇండ్లు ఉన్నాయి. బట్ ఇక్కడ అడుగుదామన్నా కూడా ఎవరు లేరు. చూద్దామన్నా కూడా ఏదో కొన్ని కుక్కలు తప్ప, కోతులు తప్ప ఇంకేం లేవు. ఆహ్, చు ఇంకా చెప్పాను గదా! ఇక్కడ చూడండి. ఇంకా ఇది ఇప్పుడు రీసెంట్‌గా పెట్టినట్టున్నారు. జై శ్రీరామ్ అనేది చూడండి. అంతే ఈ పెయింటింగ్ ఈ మధ్య ఎప్పుడో ఏదో హనుమాన్ జయంతి ఏదో జరిగినప్పుడేమో చేస్తున్నట్టున్నారు. ఇంకా చాలా వరకు డెవలప్‌మెంట్ అవ్వాలి. అయితే ఇంకా కొంచెము చూడ్డానికి బావుంటుంది. బట్ ఇంకోటేంటంటే ఇంత దూరం వచ్చి చూడడానికనేది అక్కడ టెంపుల్ ఓపెన్ ఏంటంటే కొంచెం సాటిస్ఫైడ్ ఉండేది. సాటిస్ఫైడ్‌గా ఉండేదనమాట. కావాలంటే ఇక్కడ కాసేపు ఆ రాగి చెట్టు ఉంది. కూర్చుంటే చల్లగా గాలొస్తుంది. హ్యాపీగా కావాలంటే మీరు నిద్రపోయి కూడా పోవచ్చు. అది చాలా వరకు బాగుంటుంది. సో, గైస్ వీడియో ఇది ఇంతే. సో, మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సో, దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి కొంచెం ఒక మంచిగా బూస్టప్ అన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకి తెస్తాను. ఓకేనా? సో, ఒకవేళ నేనేమన్నా తప్పు చేసుంటే ఏమన్నా ఇంకా మిస్టేక్స్ చేసున్నా ఏమన్నకి తర్వాత చేంజ్ చేసుకోవాలో కానీ మీరు కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది. సో, గైస్ ఇది ఈరోజుటి వీడియో. సో, వీడియో చూసినందుకు సారీ. థాంక్ యూ సో మచ్ గైస్.